పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన రోజు ఆదివారం నాడు దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ ఈ దినము అమ్మ మరియ తల్లి యొక్క గొప్ప నెలలో, మే నెలలో, పూజిత నెలలో ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన మనందరికీ లభించాలని కారుణ్య జపమాలను ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించి ప్రార్థిస్తాం. పునీత అన్నమ్మ గారి సభ సుపీరియర్ జనరల్ మదర్ అంతోనమ్మ గారు చేయుచున్న విదేశీ ప్రయాణంలో కారుణ్య ప్రభు తోడుగా ఉండి వారు తలపెట్టిన కార్యకలాపంలో పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు సభలో నిర్వహింపబడుచున్న ప్రేషిత సేవ పరిచర్య విలువలను దేవుని చిత్తానుసారం నిర్వర్తించుటకు కావలసిన దైవ కృపను సిస్టర్స్ అందరికీ ప్రభు దయచేసినట్లుగా వృద్ధాపంలో ఉన్న వారికి శారీరక మానసిక స్వస్థత విడుదల కొరకు ఉత్తంజ స్థలంలోని ఆత్మలకు శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జీవీసీ ఫిలిప్స్ రెడ్డికి ఎస్ఎస్సిలో 10 GPA వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, అతడు విశ్వాసముతో దేవుని భయంతో ఎదిగినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి అనుకోని స్థితిలో ఒక కేసులో చిక్కుకొని ఉండగా త్వరగా ఆ స్థితి నుండి బయటపడినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుచు మరియు దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసి ఉన్నారు. అలాగే కందుల ప్రతాప్ రెడ్డి, మంజుల కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బి రెడ్డి సుందరి కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిప్పుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మరువకయే నడిపితివయ్యా, నన్ను నీవు మర్చిపోలేదు ప్రవ్వా. మనసారా నిన్ను స్తుతిస్తున్నాను ప్రవ్వా. రేయింబగలు అనుక్షణము నన్ను కాపాడే దైవమా స్తోత్రం అని ఈ కారుణ్య జపమాలలో మనం పాడి స్తుతించబోతున్నా. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో పగలు త్రోవ చూపు మేఘస్తంభముగా
రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ప్రభు ఇజ్రాయేలుల ముందు నడిచెను. ఆ సన్నిధి మనకు ముందుగా కూడా నడచునుగాక. ఈరోజు మొదటి గుర్తులో 1 సామువేలు 7:12 సామువేలు మిస్పాకు షేనుకును మధ్య ఒక్క రాత్రిని నిలిపి యావే ఇంతవరకు మనకు సహాయం చేసేను అర్థముగా దానిని ఎబినేజర్ అని పేరు పెట్టాను. 1 Samuel chapter 7 verse 12, Samuel names God as Ebenezer. Thus far God stood with us. In every chorus we are going to sing Exodus 13:21. The Lord led the Israelites for 40 days, 40 years in the form of cloud during the day and the night in the form of pillar of fire. Same God will lead us. That's what we are going to sing. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరువకయే మమ్ము నడిపే దైవమా, నేను నీకు ఇంకా గుర్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రం, నన్ను జ్ఞాపకం చేసుకునే దైవమా స్తోత్రం, మనసారా నిన్ను స్తుతిస్తున్నామని పాడదాం. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. రేయి పగలు అనుక్షణము కాపాడి నడిపితివే, రే పగలు అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. మరువకై నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. ఎబినేజర్ నీవేనయా, సహాయం చేసావయ్యా. ఎబినేజర్ నీవేనయా, సహాయం చేశావయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూసావే, ఏమని పొగడెదను. ఎల్రోయ్ ఎల్రోయ్ నన్నిల చూశావు, ఏమని పొగడెదను. స్తోత్రము స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. మరువకై నడిపితివయ్యా,
మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2వ గుర్తులో ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామునకు 99 ఏండ్ల వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నేను సర్వశక్తిమంతుడు అని తన పేరును ప్రకటిస్తూ ఉన్నాడు. జెనసిస్ చాప్టర్ 17 verse 1. When Abraham was 99 years old, God appeared to him and said, I am El Shaddai, I am all powerful God. ఈరోజు మనము ఈ పాట పాడినప్పుడు ఆ శక్తి మన మీదకి దిగి వచ్చి మన బలహీనతలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. Genesis chapter 17 verse 1, according to the God's word, is Almighty God. According to that promise, let every weakness leave us during this session. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన బలహీనతలను అర్పించి పాడుదాం. దేవా నీవు సర్వశక్తిమంతుడవు. నేను ఈ పాట పాడినప్పుడు నా శరీరంలో కానీ ప్రభా నా ఆత్మలో కానీ ఏ బలహీనతలో నావన్నీ యేసు నామములో తొలగిపోవునుగా కానీ ఆమేన్. ప్రార్థిస్తాను. మరువకై నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. రేయి పగలు అనుక్షణము కాపాడి నడిపితివే. రే పగలు అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రం
స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. బలహీన స్థితిలోనను నీ బలమును ఇచ్చావయ్యా, బలహీన స్థితిలో నన్ను నీ బలమును ఇచ్చావయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. ఎల్ షడాయ్ శక్తి నాకు ఇచ్చాము, ఏమని పొగడెదము. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. బలహీనతను అర్పించి బలపరచమని ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో అపోస్తల చర్యలు 16వ అధ్యాయం 26వ వచనంలో, అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా
ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరచుకొనెను. అందలి బందిత్తుల సంఖ్యలు బల్లున తెగి కింద పడెను. ఈ గుర్తులో సంఖ్యలు బంధకాలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్. మీరు ఏ బంధకాలలో ఉన్నా సరే, కుటుంబంలో కానీ, ఆర్థికంగా, ఆధ్యాత్మిక, మానసికంగా, శారీరక, పిల్లల విషయంలో ఏదైనా సరే, అన్ని బంధకాలు ఆనాడు స్తుతించినప్పుడు తెగిపోయినట్టు, కృందపడినట్టు ఈరోజు అవన్నీ తొలగిపోవునుగా. ఆమేన్. Acts of the Apostle chapter 16 verse 26, when Paul and Silas were praising and worshipping God, there was a big earthquake in that jail and every chain broke and fell down. So today we pray that all the chains that we are bound with, every bondage will break and we will release the deliverance will come upon us. ఈ గుర్తులో మనం అలా ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా రేపటి దినం నుండి ఈ స్థలంలో జరగబోతున్న తెలుగు వడకంలో ఎవరెవరు బంధకాలతో వస్తున్నారో, బంధకాలు బాధలు పెట్టే బంధకాల నుండి వాళ్ళందరికీ విడుదల కలుగునుగాక. ఆమేన్. Everybody who is attending the retreat from tomorrow, let them all be released as we sing this hymn. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవుడు మనల్ని మర్చిపోలేదని మనసారా స్తుతించే పాట పాడుతున్నాం ఈరోజు. ఓ ప్రభువా, నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని నాకు విడుదల దయాన్ని దయచేయమని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. మరువక నడిపితివయా, మనసార స్తోత్రమయా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా. రేయి పగలు అనుక్షణము కాపాడి నడిపితివే. రే పగలు అనుక్షణము కాపాడి నడిపితివే. స్తోత్రం స్తోత్రమయా, కోటి కోటి స్తోత్రమయా. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. సంఖ్యలు త్రుంచబడ్డాయి, సమాధానం కలిగింది. అదే శక్తి ఈరోజు మన బంధకాలను తొలగించునుగాక. సంఖ్యలు త్రుంచావయ్యా, సమాధానమిచ్చావయ్యా. సంఖ్యలు తుంచావయ్యా, సమాధానమిచ్చావయ్యా. యెహోవా షాలోం, యెహోవా షాలోం, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదను. యెహోవా షాలోం, యెహోవా షాలోం, శాంతి నాకు ఇచ్చావు, ఏమని పొగడెదము. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా, కోటి కోటి స్తోత్రమయ్యా. మరువకయే నడిపితివయ్యా, మనసార స్తోత్రమయ్యా.
మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా. ఈ గుర్తులో ప్రతి బంధకం తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 24/7 DMI గ్రూప్ చెందినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మూడో గుర్తు అయిన తర్వాత మిమ్మల్ని స్మరిస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పౌలు సిలాసి ఇద్దరు ప్రార్థిస్తేనే సంఖ్యలు తెగిపోయాయి. ఇక్కడ 6,700 మంది కంటే ఎక్కువగా ఉన్నాం. మనం అందరం కలిసి ప్రార్థిస్తే ప్రజలు పాపం బంధకాలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. మా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తే ఎంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం? ఆ శక్తి మాకెక్కడ ఉంది? అందుకే ఇంతమంది కలిస్తే సంఖ్యలు తొలగిపోతాయి, బంధకాలు తొలగిపోతాయి. ఇద్దరు వ్యక్తులండి, పౌలు సిలాసు. వాళ్ళ ప్రార్థన ఆ రోజు బంధకాలను తొలగించి ఇంతమంది ప్రార్థిస్తే. అందుకే దయచేసి ఇంకా చాలా మందిని ఈ గ్రూప్లో జాయిన్ కమ్మని పిలుస్తూ ఉన్నాను. ఆ వాట్సాప్ నంబర్ వాళ్ళు కూడా చెప్పండి. ఒక్క మెసేజ్ పంపిస్తే వాళ్ళు సంఖ్యలు తొలగిపోయి ఈ సంఘంలో జాయిన్ అవుతారు. ఎస్, 24/7 DMI group. 2 people, Paul and Silas, worked together and they praised God, and then every kind of chain broke. Here more than 6,000 people are there. All of us praying together. Every bondage should break in the name of Jesus Christ. Please join many more people in this group DMI 24/7. I hope you are getting the promises. If not, send a message of reminder, we'll send it to you. ఒకవేళ మీకు ఆ ప్రామిస్ ప్రతిరోజు వాగ్దానం రాకపోతే దయచేసి మీరు ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కూడా రాకపోతే మళ్ళీ రిమైండ్ చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా జూన్ 5వ తారీఖు జరగబోతున్న పెంతెకోస్తు పండుగను మరి ఈ వారమంతా జరగబోయే తెలుగు వడకాన్ని ప్రభువును కర్పించి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. 4వ గుర్తు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. యావే ఆజ్ఞలను శిరస్సావగించి ఆయన చేసిన కట్టడలను తప్పకుండా నడిచుచున్న ఎడల నేను మిమ్ము అరిష్టమునకు పాలు చేయను, మీకు ఉపశమనమును కలిగించు యావేను నేనే. Exodus 15:26. I will never allow you to get into the disease of Egypt. I am the one who healeth all your sickness. His name is Jehovah Rapha. ఆయన పేరు యెహోవా రాఫా. మీ గాయములను త్వరగా మాన్పుదును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచునని యెషయా 58:8వ వచనం. ఐ విల్ హీల్ ఆల్ యువర్ వూండ్స్, ఐసయా 58:8. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈరోజు ఒక్కొక్క నామమును స్మరించి, దేవా నీవు నన్ను మర్చిపోలేదయ్యా, ఇంకా మరువవు ప్రభు అని చెప్పి ఈ గుర్తులో యెహోవా రాఫా స్వస్థపరచమని ప్రార్థిస్తాం.
మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా రేయి పగలు అనుక్షణము కాపాడి నడిపితివే రే పగలు అనుక్షణము కాపాడి నడిపితివే స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా కుడి చేతిని ఎక్కడెక్కడ మీకు రోగం ఉందో అక్కడ ఉంచి స్వస్థత కోసం ప్రార్థించండి. వేర్ ఎవర్ యూ హ్యావ్ సిక్నెస్ ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ప్రే ఫర్ హీలింగ్. స్వస్థతనిచ్చావయ్యా గాయాలన్ మాన్పావయ్యా స్వస్థతనిచ్చావయ్యా గాయాలను మాన్పావయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థతనిచ్చావు ఏమని పొగడెదను. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థతనిచ్చాము ఏమని పొగడెదము. స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా మరువకయే నడిపించితివే మనసార స్తోత్రమయ్యా మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా. ఈ గుర్తు చెప్పగా అందరికి స్వస్థత కలుగునుగాక ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెందెకోస్తు పండుగకు సిద్ధపడుతున్నటువంటి నవదిన ప్రార్థన మే 27 శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. దయచేసి మీరు కూడా నవదిన ప్రార్థనలు ఎవరైతే పూజలు అర్పించాలో మరియు మధ్యాహ్న టైంలో 3 గంటలకు స్పాన్సర్ చేసి 9 రోజులు ఎడతెగక మీ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆశీర్వాదం రావాలని కోరుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్. ఐ రిపీట్ వాట్ ఐ సెడ్ ఇన్ తెలుగు. We are going to have novena of the Holy Spirit for 9 days. That is starting on May 27th to June 4th, 9 days. So if in the case you want to offer the mass, which is 6:30 mass or 3 o'clock a sponsor, 9 days consecutive days we are going to have the novena. So please ring up to that number and find out. They will give you the whole information. అలాగే ఎవరైతే పెందెకోస్తు రోజు పూజను అర్పించదలుస్తున్నారో వారికి ప్రత్యేక మనవి. మీరు చూశారు, దైవ కారుణ్య పండుగ రోజు పెద్ద లైన్ ఉన్నది. ఆ రోజు వచ్చి పూజ అర్పించడానికి రాపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ టైం లోపల పూజ స్టార్ట్ అయింది. దయచేసి అట్లా కాకుండా 1 రోజు 2 రోజుల ముందే ఆన్లైన్లో మీరు దయచేసి ఆ పూజలు అర్పించే విషయంలో కనుగొండి. ముందుగానే మీ పూజ ఉద్దేశంలో అర్పించండి. Those of you who want to offer the Holy Mass on Pentecost day, don't come that particular day to offer it, because it's a big line. As you know, Divine Mercy Sunday we had. So I request you 1 or 2 days before you offer the Mass, and then you will be able to do that easily. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు తెలుసు రేపటి దినం నుండి తెలుగు వడకం ప్రారంభమవుతూ ఉన్నది. ప్రత్యేక దీవెనలు ప్రజల మీద రావాలని మీరు ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. From tomorrow we are beginning after 2 years తెలుగు retreat. 2 సంవత్సరాలు పట్టింది. 2 years. 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ఈ ప్రార్థన మీ ద్వారానే జరిగింది. మరి ఈ బృందముతో పాటు నిన్నటి రోజు ఇక్కడ రికార్డింగ్ తర్వాత పనులు జరుగుతున్నాయి. ప్యారిష్ పండుగ జరిగింది. సెయింట్ మేరీస్ ప్యారిష్ ముతంగి పండుగ జరిగింది. మరి ఈరోజు ఆదివారం. ఇన్ని పనులు చేయటానికి మీ ప్రార్థన మాకు సహాయపడుతుంది. ఈ బృందం కోసం ప్రార్థిస్తున్నారు, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించండి. తెర వెనుక చాలామంది పని చేస్తున్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలని మీ అందరి దగ్గర ప్రత్యేక మనవి చేస్తున్నాను. ముఖ్యంగా చాలా పనులు జరుగుతున్నాయి. మీరు అన్ని వివరాలు ఆ ఫోన్ నంబర్లో కనుక్కోవచ్చని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ జాయిన్ ఆన్ June 5th. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. Bring anything to be blessed that day, your children's books and writing pad, pen, pencil, everything, and we will bless you. In case farmers whom you know, if they want to bless the seeds also, that day will be blessed. ఆ రోజు June 5వ తారీఖున పెందెకోస్తు పండుగ సందర్భంగా మీ పిల్లలు వాడుతున్నటువంటి పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్, బుక్స్ అన్నీ ఆత్మదేవుడు దిగి రావాలని మేము ప్రార్థిస్తాం. అలాగే విత్తనాలు చల్లేవాళ్ళు విత్తనం తీసుకొచ్చి ఆత్మదేవుడు దాని మీద ప్రవగించి మీకు మంచి పంటలు ఈ సంవత్సరం సకాల వర్షాన్ని దేవుడు దయచేయమని కూడా మనం ప్రార్థన చేసుకుందాం. చివరి గుర్తు నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. ప్రభువునికి ఇంకొక పేరు, ఆయన పేరు యెహోవా నిసి, అంటే జయమిచ్చే దేవుడు. అంతటా మోషే ఒక పూజ పీఠమును నిర్మించి యావే నా ధ్వజము అని పేరు పెట్టెను. అతడు యావే ధ్వజమును చేతపట్టుడు, యుగ యుగముల దాకా యావే అమలెక్కలతో యుద్ధం చేయును అని డిక్లేర్ చేశాడు. Exodus 17:15. We have another beautiful name called Jehovah Nissi, the one who gives us victory. He will fight against Amalekites all the time. మన శత్రువులకు విరోధంగా దేవుడే యుద్ధం చేస్తాడంట. ఆమేన్. పాడుదామా? చివరిగా పాడి గుర్తు ద్వారా జయం కలుగునుగాక. ఆమేన్. మీరు ఎక్కడ ఓడిపోయారో ఆ స్థలంలో యెహోవా నిసి అని పాట పాడగా మీకు మీ పిల్లలకు ఓటమి లేదు, ఇంకా జయమే. ఆమేన్. అది మనం పాడే పాట.
మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా రేయి పగలు అనుక్షణము కాపాడి నడిపితివే రే పగలు అనుక్షణము కాపాడి నడిపితివే స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా. ఈ పాట కూడా బెర్గ్మాన్స్ గారు రాసిన పాటే. ఆయన కోసం ప్రత్యేక దేవునికి వందనాలు అర్పించండి. ఈ పాట చివరిగా తమిళంలో ఒక పల్లవి మాత్రం పాడి దేవుని స్తుతిద్దాం. This song also is written by Bergmans. Thank God. At the end of this chorus we'll sing in Tamil. జయమును ఇచ్చావయ్యా మాకై యుద్ధం చేసావయ్యా జయమును ఇచ్చావయ్యా మాకు యుద్ధము చేశావయ్యా యెహోవా నిసి నాకు జయం ఇచ్చావు ఏమని పొగడెదను యెహోవా నిసి నాకు జయమిచ్చావు ఏమని పొగడెదము స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఆ కోటి కోటి స్తోత్రమయ్యా மறவாமல் நினைத்தீரையா மறதார நன்றி சொல்வே மறவாமல் நினைத்தீரையா மனதார நன்றி சொல்வே. தமிழம்లో நன்றி என்று பாடுவோம். நன்றி நன்றி ஐயா நன்றி நன்றி ஐயா మరవకము మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా మనసార స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. ఈ విధముగా మీ ప్రార్థన ద్వారా మంచి మంచి పాటలను అనువాదం చేసి ఈ బృందముతో పాడే ఆ కృపణించిన దేవునికి రుణపడి చేతులెత్తి చివరి గుర్తును అర్పించి మీరు కోరుకున్న కార్యముల కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని దీవించమని ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేదనతో ఉన్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఉడకములు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూన్ 5 పెందెకోస్తు వస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఆదివారం ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెందెకోస్తు నవదిన ప్రార్థన అర్పించబోతున్న వాళ్ళ మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ పనిచేసే బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద ఎన్ని పనులు జరగటానికి డొనేషన్ ఇచ్చే వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద ఇక్కడ పనిచేసే గురువులు, కన్యాసులు, ఇన్మేట్స్ అందరి మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద లైవ్ చాట్ లో మాకు విన్నపాలు అర్పిస్తున్న వాళ్ళ మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రపంచంలో అందరి మీదను దయ చూపండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు పాడిన పాటలలో మనం పాడినవన్నీ మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. Whatever we sang till now in the name of God, may it happen in the life of each one of you from today. ఈ పేర్లన్నిటికీ శక్తి ఉన్నది. అందువలన దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మీరు ప్రార్థించండి. దేవుడు అనేక మందిని ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. అనిల్ అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అనీక్ అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సురేందర్ను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. రాజశ్రీని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కన్నులో ఏదో ఒక సమస్యని కన్ను కన్ను అని ఆ స్వరంను దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ప్రభువా, తల వంచి ఆదివారం వరకు మమ్మల్ని నడిపించావు. రేపటి నుంచి తెలుగు ఉడకం స్టార్ట్ అవుతుంది. కనికరించి ఇన్ని పనుల మధ్యలో మేము ఆరోగ్యంతో ఉండి ఇవన్నిటిని చూసుకుంటూ ప్రజలను నడిపించే ఆ జ్ఞానము, అభిషేకం, ఆశీర్వాదం నడిపించబోయే ప్రతి బిడ్డకు దయచేసి దీవించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరిని ఆశీర్వదించి మరి ముఖ్యంగా తెలుగు ఉడకంలో పాల్గొంటున్న వాళ్ళని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, Father, Son and the Holy Ghost come upon you and all those people are watching this program right now and later in YouTube. May these blessings remain with you forever and ever. ఆమేన్. మరువకయే నడిపితివయ్యా మనసార స్తోత్రమయ్యా. God bless you.